మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో కేలోతు తండ గ్రామ వాసులు ఘోరంగా మోసపోయారు. వైరాకు చెందిన లోకేశ్వరి నర్సరీ నకిలీ మిర్చి నారును రైతులకు ఇవ్వడంతో తాము తీవ్రంగా నష్టపోయారని వాపోతున్నారు రైతులు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నకిలీ మిర్చి మొక్కలను ఇచ్చిన మోసం చేసిన లోకేశ్వరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేలోతు తండ వాసులు ఆవేదన నర్సరీలో నకిలీ మిర్చి నారును విక్రయించిన లోకేశ్వరి తాము తీవ్రంగా నష్టపోయామంటున్న అన్నదాతలు తమకు న్యాయం చేయాలని అన్నదాతల డిమాండ్ చేశారు. వాళ్ళు అడిగితే తర్వాత కాసిన తర్వాత చెప్పండి అది ఇదని చెప్పారు. వాళ్ళు కాసిన తర్వాత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే మా అబ్బాయి పెళ్ళి ఉంది అది ఇదని చెప్పి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళలో నర్సరీ పేరు లోకేశ్వరి నర్సరీ, ప్లేజ్ సీడ్ అని చెప్పి మాకు ఇచ్చారు. తీరా చూస్తే మొత్తం లావుకాయలు, మొత్తం తెల్లమిర్చి లావుకాయలు మొత్తం అవే ఉన్నాయి. తోట మొత్తం అవి ఉన్నాయి. దాదాపు మా దగ్గర మా అత్తయ్య వాళ్ళు మేము చాలామంది 1,60,40 దాకా మొక్క తెచ్చాము. మొక్క తెచ్చి వేస్తే మొత్తం తెల్లమిర్చి ఉంది. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు. వాళ్ళు మొత్తం తెల్లమిర్చి ఇది ఏందండి అని చెప్తే వాళ్ళు కాసిన తర్వాత తెల్లమిర్చి కాదమ్మా బాగానే ఉంటుంది కాసిన తర్వాత చూడండి అని చెప్పారు. కాసిన తర్వాత చూస్తేనే ఇప్పుడు చెప్తేనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మొత్తం తెల్లమిర్చి ఉంది అన్న, తెల్లమిర్చి ఉంది. వాళ్ళ నర్సరీ పేరేమో లోకేశ్వరి నర్సరీ. మేము వైరా నుంచి తెచ్చామండి మిర్చి నర్సరీ నుంచి. ఆయన ఏం చెప్పాడంటే మీరు కాసిన తర్వాత నాకు ఫోన్ చేయని చెప్పిండు ఒక మాట. అయితే తర్వాత మళ్ళీ ఫోన్ చేసినా కానీ ఆయన నా ఫోన్ అసలు ఎత్తట్లేదు, మాట్లాడట్లేడు. నాకు పెళ్ళి ఉంది, నాకు అది ఉంది ఇది ఉంది అని మాట్లాడుతుండ్రు. ఇప్పుడేమో కేసు పెట్టుకోండి, ఏం చేస్తారు, నా మీద కేసు పెట్టుకోపోండి, లేకపోతే మీ పెద్ద మనుషులు తీసుకురండి మాట్లాడదామని చెప్తున్నారు. అయినా కానీ మాకు పట్టించుకోవట్లేదు. మేము రైతులము. ఈ మిర్చికి తీసుకుపోయి బజ్జీలలోకి ఇచ్చినా కానీ ఎవరు తీసుకోవట్లేరండి బయట. ఇప్పుడు 4-5 రూపాయలు ఇస్తున్నాము. ఇది మేము కౌలు చేస్తున్నాము. ఈ ₹1,00,000 పెట్టుబడి సరిపోయింది దీనికి. ఇప్పుడు ఏం చేయాలో అని బాధగా చేస్తున్నాం.